స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 10వ సర్గ. దశరథుడు అడిగిన ప్రశ్నకు సుమంతుడు ఈ విధంగా సమాధానం చెప్పసాగాడు. మహారాజా, రోమపాదుని మంత్రులు రోమపాదునితో ఇలా చెప్పారు. మహారాజా, ఋష్యశృంగుడు తాను పుట్టినప్పటి నుండి తండ్రిని తప్ప వేరే వారిని చూడలేదు. అతడికి స్త్రీ అంటే ఎలా ఉంటుందో, స్త్రీ సుఖం ఎలా ఉంటుందో తెలియదు. అందుకని మనం కొంతమంది వేశ్యలను అక్కడికి పంపి వారి హావభావ విలాసములతో ఋష్యశృంగుని ఆకర్షించి మన నగరమునకు రప్పించదము అని అన్నారు. దానికి రోమపాదుడు అంగీకరించాడు. వెంటనే మంత్రులు కొంతమంది వేశ్యలను రావించి వారికి తగిన విధంగా సూచనలు ఇచ్చి ఋష్యశృంగుని ఆశ్రమం వద్దకు పంపారు. ఆ వేశ్యలు విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో ఋష్యశృంగుని వద్దకు వెళ్ళారు. ఋష్యశృంగునికి కనపడేటట్టు అటు ఇటు తిరగసాగారు. ఋష్యశృంగునికి వారు వింతగా కనపడ్డారు. ఎందుకంటే అతడు అప్పటిదాకా ఆడవాళ్లను చూడలేదు. వారు ఋష్యశృంగుని ముందు తమ ఆటపాటలు ప్రదర్శిస్తున్నాడు. అతడు వారి వద్దకు వెళ్ళాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగునితో ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, మీరు ఎవరు, ఇక్కడ ఏమి చేస్తున్నారు అని అడిగారు. నేను విభాండుకుని పుత్రుడను. నా పేరు ఋష్యశృంగుడు. నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎవరు, ఇలా ఎందుకు ఉన్నారు అని అన్నాడు. వారిని తన ఆశ్రమమునకు తీసుకొని వెళ్ళాడు. వారికి మగవారికి ఇచ్చినట్టు అర్ఘ్యము పాద్యము సమర్పించాడు. కానీ ఆ వేశ్యలకు లోపల భయంగానే ఉంది. అతని తండ్రి విభాండకుడు వచ్చి తమను చూచి ఎక్కడ శపిస్తాడేమో అని భయపడుతున్నారు. అందుకని వడివడిగా అక్కడ నుండి వెళ్ళాలి అనుకున్నారు. ఆ వేశ్యలు తమ వెంట తెచ్చిన మధురములైన భక్ష్యములను ఋష్యశృంగునికి ఇచ్చారు. ఓ బ్రాహ్మణోత్తమ, ఇవి మధుర ఫలములు, ఆరగింపుడు అని అన్నారు. అతను వాటిని తింటుంటే వారు అతనిని కౌగిలించుకున్నారు. ఋష్యశృంగుడు అటువంటి అనుభూతి ఎప్పుడూ పొందలేదు. వారు ఇచ్చిన ఆ భక్ష్యములను మధుర ఫలములను అనుకున్నాడు. కడుపారా తిన్నాడు. తరువాత ఆ వేశ్యలు వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తర్వాత ఋష్యశృంగునికి మనసు వికలమైంది. వారినే తలుచుకుంటూ వారి సర్వసుఖమును మరలా మానసికంగా అనుభవిస్తూ కాలం గడిపాడు. మరునాడు ఋష్యశృంగునికి మనసు నిలవలేదు. ఆ వేశ్యలను మరలా కలుసుకోవడానికి వారు నిన్న కలిసిన చోటుకు వెళ్ళి నిలబడ్డాడు. వేశ్యలు కూడా మరునాడు ఋష్యశృంగుని కొరకు అక్కడికి వెళ్ళారు. అతనితో ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, నిన్న మేము నీ ఆశ్రమమునకు వచ్చినాము కదా. ఈరోజు నీవు మా ఆశ్రమమునకు వచ్చి మా ఆతిథ్యం స్వీకరించవలెను. నిన్న మీకు ఇచ్చిన ఫలములు నేడు కూడా సమృద్ధిగా ఇచ్చేదము. వాటిని తమరు తనివి తీరా ఆరగింపవచ్చును అని అన్నారు. ఋష్యశృంగుడు సరే అని వారి వెంట వెళ్ళాడు. ఆ వేశ్యలు ఋష్యశృంగుని అలా ముద్దు చేస్తూ మురిపిస్తూ అంగదేశమునకు తీసుకొని వెళ్ళారు. ఋష్యశృంగుడు అంగదేశంలో ప్రవేశించగానే విస్తారంగా వానలు కురిశాయి. పంటలు పండాయి. కరువు కాటకాలు తీరిపోయాయి. రోమపాదుడు ఋష్యశృంగుని సాధారణంగా రాజభవనమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యపాదాలు ఇచ్చి సత్కరించాడు. మహాత్మా, తమరి రాకచే మా అంగరాజ్యము పావనమయ్యింది. మా కరువు కాటకాలు తొలగిపోయాయి. తమరి తండ్రి గారు నా మీద కోపించకుండా నన్ను అనుగ్రహించండి. నా కుమార్తె శాంతను వివాహమాడండి అని ప్రార్థించాడు. ఋష్యశృంగుడు అలాగే అన్నాడు. రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహం వైభవంగా జరిపించాడు. తరువాత ఋష్యశృంగుడు భార్య శాంతతో కొంతకాలం పాటు అంగరాజ్యంలోనే ఉన్నాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 10వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.